ప్రభుత్వ ఉద్యోగాలు అంటే భద్రత ఉంటాయని చెప్పి మేము ఉద్యోగానికి వచ్చాము, కానీ ప్రభుత్వమే మా కడుపు కొడుతూ మాకు భద్రత లేకుండా మమ్మల్ని విధుల్లో నుంచి తొలగించడం జరిగిందని, తమని మళ్లీ విధుల్లోకి తీసుకోవాలంటూ తిరుపతి కలెక్టరేట్ వద్ద ఎస్పీఓలు ధర్నా చేశారు. గత ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు డీజీపీ దాదాపు 2156 మందిని ఎస్పీఓలుగా విధుల్లోకి తీసుకోవటం జరిగింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఉన్న అన్ని చెక్ పోస్టులలో 15,000 రూపాయల వేతనంతో విధులు నిర్వహించడం జరిగింది. రాత్రి పగలు తేడా లేకుండా అక్రమ రవాణాలను అరికట్టాము. కరోనాని సైతం లెక్క చేయకుండా ఎలక్షన్ బందోబస్తులు, ఇతర బందోబస్తులు కూడా చేశామని, రాష్ట్ర సరిహద్దు ప్రాంతంలో ఇసుక, సారాయి, గుట్కా, ఎర్రచందనం, గంజాయి, ఇతర అక్రమ రవాణా నిర్మూలనకు రాత్రి పగలు లెక్క చేయకుండా పహారా కాస్తూ కరోనా సమయంలో కుటుంబాలను కూడా వదులుకుని మేము అనారోగ్యం పాలైనా కూడా, కరోనా వచ్చినా కూడా వెనుకాడకుండా విధులు నిర్వహించామని తెలిపారు. 11 నెలలు జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహించామని, 11 నెలలు జీతభత్యాలు లేకుండా విధులు నిర్వహించామని తెలిపారు. ఈ విషయమై నారా లోకేష్ పాదయాత్ర చేస్తున్నప్పుడు అతనికి కూడా మా బాధను చెప్పుకున్నామని, అలాగే ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్కు, బీజేపీకి, హోంమంత్రి అనితకు అందరినీ కలిసి అందరికీ ఎన్నో వినతి పత్రాలు కూడా ఇచ్చామని అన్నారు. ఎవరి దగ్గర నుంచి కూడా ఎటువంటి స్పందన రావడం లేదన్నారు. అందరూ స్పందించి మా ఎస్పీ వాళ్లకు న్యాయం చెయ్యాలని, ఒకవేళ న్యాయం చేయకపోతే మేము ఇక్కడి నుంచి కదలమంటూ ఇంకా ఈ ధర్నాని పెద్ద ఎత్తున చేస్తామని ఆంధ్రప్రదేశ్ స్పెషల్ పోలీస్ ఆఫీసర్, స్టేట్ సెక్రటరీ ధర్మచంద్ అన్నారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ప్రెసిడెంట్ చిట్టిబాబు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లక్ష్మీప్రసాద్, స్టేట్ జాయింట్ సెక్రటరీ రవికుమార్, ఆర్గనైజింగ్ సెక్రటరీ సురేష్, ట్రెజరర్ నవీన్, ఎగ్జిక్యూటివ్ మెంబర్ స్వామిచరణ్, వీరితో పాటు సహా ఉద్యోగులు పాల్గొన్నారు. ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుందండి. ప్రజలంటే ప్రభుత్వం మీద నమ్మకం ఉంటుంది. ఎందుకు ఉద్యోగం వస్తారు? ప్రభుత్వం ఒక జీవో ప్రకారం ఇచ్చింది, ఉద్యోగ భద్రతలు అన్ని ఉంటాయని వస్తే గత ప్రభుత్వము అన్యాయంగా ఇంతమందిని పట్టుకొట్టడం చాలా అన్యాయము. దీన్ని మేము చాలా ఖండిస్తున్నాము. ఈ ప్రభుత్వం ఏర్పడి ఇన్ని రోజులు అవుతుంది. నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, నారా లోకేష్ గారు కావచ్చు, హోమ్ మినిస్టర్ అనిత గారు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, డీజీపీ గారు కూడా కావచ్చు, అందరినీ కలిసాము. అందరినీ కలిసి ఎన్నో వినతి పత్రాలు ఎన్నెన్నో ఇచ్చాము. ఐపీఎస్ ఆఫీసర్లకి, ఐఏఎస్ ఆఫీసర్లకి అందరినీ కలిసాము. ఎవరు కూడా ఎటువంటి స్పందన రావడం లేదు. సో ఈ రోజు కూడా వీళ్ళందరూ రోడ్డు మీద కావడం కారణం అందరూ కూడా పేద కుటుంబాలు, కోటీశ్వర్లు కాదండి. అంతంత మాత్రం అందరూ అంతంత మాత్రం కాబట్టి ఉద్యోగాలకు వచ్చారు. పోలీస్ శాఖ అంటేనే కఠోర శ్రమ ఉంటుంది. అటువంటి పోలీస్ శాఖలో రాత్రి పొగళ్ళు కష్టపడ్డారండి. చెప్పాలంటే ఎన్నో కేసులు పడ్డారు. అవన్నీ గుర్తించుకొని పక్కన పోనిస్తే అందరూ కడుపు కొట్టినారు. ఇప్పటికైనా సరే ప్రభుత్వం ముందుకు వచ్చి వీళ్ళందరికీ న్యాయం చేయాలి. చేయలేదంటే మాత్రం ఏడ ఉంటారు, ఇంకా వేరే జరుగుతుంది. కరగబోయేది అందరూ చూస్తారు. అసలు పోలీస్ ఆఫీసర్లకు అన్యాయం జరిగిందండి. రక్షణ లేదండి. ఫస్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో పనిచేసిన మా వాళ్ళకే రక్షణ లేదంటే ప్రజలకు ఎక్కడి నుంచి వస్తుంది చెప్పండి. అలాగే మొన్న పాదయాత్రలో కూడా నారా లోకేష్ గారికి, అలాగే చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేము రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వీడియో కూడా మాకు చెప్పడం జరిగింది. కానీ ఎటువంటి న్యాయం జరగలేదు. ప్రతి ఆఫీస్కి వెళ్తున్నాం. అప్పుడే గతంలో ఎలా తిరిగాము, ఇప్పుడు ఎలా తిరుగుతూనే ఉన్నాము. కానీ ఏ కుటుంబానికి కూడా మాకు ఇంతమంది కుటుంబాలకు కూడా అన్యాయం జరిగిందని మా బాధ అండి. దయచేసి మా విన్నపం ఏంటంటే మళ్ళీ చెక్ పోస్టుల్లో విధుల్లోకి, నార్కోటిక్ లోకి ఏదైతే ఉందో మా 2156 మందిని ఎస్పీఓస్ ని కంపల్సరీ తీసుకోవాలని మా విన్నపం అండి. ఇది చంద్రబాబు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మన హోం మంత్రి గారికి ఇదంతా వీడియో వెళ్ళాలని మాకు కోరుకుంటున్నామండి. కంపల్సరీగా మా కుటుంబాలని ఈ గవర్నమెంట్ రాసుకుంటా మాకు నమ్మకం ఉందండి. కానీ ఇది మాకు ఇలాగే జరిగితే ఇంతకన్నా మేము ఇబ్బంది పడి మళ్ళీ మా గవర్నమెంట్ ని ఇబ్బంది పెట్టే పరిస్థితి రాకూడదని మేము ఆలోచిస్తున్నామండి.